హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చామండి. వైజాగ్లో బీచ్ రోడ్లో పెట్టారు. దీనికైతే మేము ప్రతిసారి వస్తామన్నమాట. లాస్ట్ టైం కూడా ఫిష్ ఎక్వేరియం పెట్టారు, కానీ ఇప్పుడున్నంత కాదండి. ఫస్ట్ టైం కదా ఫిష్ ఎక్వేరియం పెట్టడం లాస్ట్ ఇయర్, అందుకని కొంచెం తక్కువ పెట్టారు. దానికి తగ్గ ఇంత ప్లేస్ అనేది ఇలా వైట్ చేయలేకపోయారనమాట లాస్ట్ టైము. ఇప్పుడైతే ఫస్ట్ టైం తెలుసుకున్నారు కనుక ఈసారి మాత్రం కొంచెం ప్లేస్ అనేది బాగా, కొంచెం మనుషులు వెళ్ళడానికి రావడానికి కొంచెం స్పేస్ ఎక్కువ ఇచ్చారు. అలానే లాస్ట్ టైం నాకు జరిగింది బ్యాడ్ అనేది ఏం జరిగిందో మీకు చెప్తానండి. అలాగే నేను ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం కూడా మీకు చెప్తానండి. మధ్యలో నేను మే నుంచి దగ్గర ఆగస్ట్ వరకు నేను వీడియోస్ చేయలేకపోయాను. ఆ వీడియోస్ ఎందుకు చేయలేదో ఏంటనేది మీకు కారణాలు చెప్తాను. మీకు ప్రతి షార్ట్ వీడియో అయితే నేను చెప్పడం అవదండి, చిన్న చిన్న ముక్కలుగా అతికించినట్టు ఉంటుందన్నమాట. అందుకనే ఇంకా లాంగ్ వీడియో చేసినప్పుడే మొత్తం నా విషయం అంతా మీకు షేర్ చేసుకుందాం అని చెప్పి నేను లాంగ్ వీడియో కింద మీకు ఎగ్జిబిషన్ వీడియో చూపిస్తే చూసినట్టు ఉంటుంది, నా మాట విన్నట్టు ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే ఇక్కడ మనకన్నా పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారండి. ప్రతి ఎక్వేరియంకి మంచి మంచి ఫిషెస్ పెట్టారనమాట. ఇంక ఇది చూస్తూ పిల్లలు అక్కడి నుంచి కదలట్లేదు, అవి చూసుకునే ఉండిపోతున్నారు. ఇవే అంటే తర్వాత ఆ లోపలికి వెళ్ళేసరికి ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో మార్పు ఏం తీసుకొచ్చారంటే, లాస్ట్ టైము ఈ ఎక్స్పీరియన్స్ పెడేటప్పుడు ఏసీలు ఎక్కువ లేవండి, బాగా ఉక్కపోత అయిపోయింది. అందులోని క్రౌడ్ ఎక్కువైపోవడంతో అసలు ఫొటోస్ దిగడానికి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి, ఈ ఫోటో తీసుకున్న వాళ్ళు ఫ్యామిలీ ఒక నలుగురు వచ్చారంటే ఒకరు దిగితే అదండి నలుగురు తీయించుకుంటారు. ఈ ఫోటోల దగ్గర కూడా చాలా రష్ అయిపోయేది అనమాట. ఒక 2 మార్పులు అయితే చేశారు. ఒకటి, ఈ ప్లేస్ అనేది కొంచెం వెడల్పు చేశారు, అందులోని ఏసీలు పెట్టారండి. ఏసీలు పెట్టడంతో కొంచెం మనుషులు కొంచెం ప్రశాంతంగా నిదానంగా నడుస్తూ చూసి వెళ్తున్నారనమాట. ఈ లాస్ట్ టైం చిన్న మిస్టేక్ ఏంటంటే జరిగింది, ఈ లైన్లో వెళ్ళేటప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పింది నేను వీడియో కొంచెం ముందుకెళ్ళాక చెప్తానండి. ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ స్నేక్స్ పెట్టారండి. ఆ స్నేక్స్ అయితే మా బ్రదర్ ఇన్లా వేసుకున్నారు, మా సిస్టర్ వేసుకున్నారు. మా సిస్టర్ అంటే మా పెద్ద సిస్టరు. ఇగోండి ఇదే స్నేకు. అలానే నేను కూడా వేసుకున్నాను. ఇది ఒకసారి మీరు చూస్తే చాలా సరదాగా ఉంటుంది వీడియో. అది స్నేక్ వేసుకోవడానికి అందరూ భయపడుతున్నారు, మా ఫ్యామిలీ అయితే మేము వేసుకున్నాం అనమాట. చాలా సరదాగా ఉంటుంది. లైటింగా అమ్మ మీరు ఇలా మొహం చేయండి, అది నాగుల్లాగా ఉండాలి. ఇలాగా నవ్వాలి నవ్వాలి. స్మైల్, కెన్ యూ స్మైల్? పట్టుకోండి పట్టుకోండి. మేమైతే వెళ్ళినప్పుడు ఇలాగా మా సిస్టర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తామండి. సరదాగా ఎంజాయ్ చేస్తాం ఎక్కడికి వెళ్ళినా సరే. ఆ స్నేక్స్ అయితే నాకు వేసుకోవడానికి భయం వేసింది, కానీ వేసుకున్నాను. అంటే అందరూ వేసుకుంటున్నారు మా వాళ్ళు, మళ్ళీ ఒకసారి ఏమైందిలే వేద్దామని చెప్పేసి వేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి పిల్లలు వాటిని ఎలాగా గిరగలు పెట్టించేస్తున్నారు. అవి పాపం అవి కరిసేద్దాం రెడీగా ఉందన్నమాట. ఇక్కడ అయితే ఈ ఎగ్జిబిషన్కి అయితే వర్తేనండి, అన్ని రకాలుగా పెట్టారు. పిల్లలు చక్కగా ఇప్పుడు మనం జూకి వెళ్తాము, జూలో కొన్ని తిరుగుతా చూస్తాం అన్నమాట. పక్షులు చూస్తాము, అవన్నీ కూడా దీనిలో పెట్టారండి. మంచి మంచి పెట్టారు. గిన్నె కోడి పెట్టారండి, చాలా పెద్ద సైజ్ అనమాట. ఇప్పుడైతే నేను కొన్ని విషయాలు మీకు చెప్తానండి. నేను లాస్ట్ టైం వస్తేప్పుడు ఆ ఫిష్ ఎక్వేరియం నుంచి వస్తేప్పుడు చెక్కలు అయితే కొంచెం ఎగుడు దిగుడు వేశారనమాట. ఆ వేయడంతో నేను తన్నుకొని పడిపోయానమాట. పడిపోతే కాలుకి నేనేం అవ్వలేదు అనుకున్నానండి. కాలుకి ఏంటైందంటే
ముడుకు దగ్గర తగిలిసింది. తగిలిన దగ్గర వెంటనే నాకు ఏం అవ్వలేదండి. తర్వాత లైట్గా మండుతుంది. లెగ్గింగ్ లాగే ఉంది. లోపలైతే బ్లడ్ అయితే మొత్తం లెగ్గింగ్ అంతా అయిపోయిందనమాట. అయిపోతే నాకు ఎక్కడ తెలిసిందంటే, మేము జైంట్ వీల్ దగ్గర కూర్చున్నప్పుడు కాలు ఇలాగా ఫోల్డ్ చేసి కూర్చుంటాం కదా, అప్పుడు నాకు మండుతుంటే చూసేసరికి బ్లడ్ ఉంది అంతానా. అంత పెద్ద దెబ్బ. అది దగ్గర 6 months వరకు మానలేదనమాట. అంటే లోతుగా ఆ చెక్క అనేది తగిలేసింది నాకు. అప్పుడు వెంటనే టీటీ వేయించుకుని కొన్ని మెడిసిన్స్ వాడానండి. వాడిన తర్వాతే నాకు తగ్గింది. అలా ఎప్పుడైనా సరే ఎవరైనా వెళ్ళేటప్పుడు కొంచెం ఆ చెక్కలయ్యి కొంచెం ఇగుడు వేస్తారు, లేకపోతే బాగానే వేసినా సరే ఈ అందరూ నడ్డం వల్ల కొంత అలా జరుగుతుంటాయి. కానీ మనమే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలండి. తర్వాత ఇక్కడంతా షాపింగ్స్ అంటే ఇంకా మన లేడీస్కి మనం ఇంకా కొనక మానం కదా. అలాగే ఇక్కడ కప్స్ అయితే వెరైటీ పెట్టారు, జాడీలు అలాంటివి. ఇవన్నీ కూడా మాకు నచ్చినవి తీసుకున్నామండి. తర్వాత నేను 3 months వరకు వీడియో చేయలేదని కారణం ఏంటంటే, నేను మేలోని వీడియో ఆపేశానండి. ఆపడానికి కారణం కూడా ఉంది. కొన్ని నాకు బొటిక్ ఉంది కదా, షాప్, అదే మన బట్టల బిజినెస్ ప్లస్ టైలరింగ్ అంతా ఉంది. దానివల్ల నేనేం చేశానంటే, నాకు షాప్లోని ఇంట్లోని ఇదంతా మేనేజ్ చేయలేక వీడియోస్ అనేది చేయలేకపోయానండి. లేకపోతే నేను వీడియోస్ చాలా పట్టుదలగా ఉన్నాను. నేను ఇది ఇప్పుడప్పటి నుంచి కాదండి, దగ్గర కరోనా టైం నుంచి నేను స్టార్ట్ చేశాను. నాకు సక్సెస్ కావాలి అని ఒక పట్టుదలతోని. ఏదైనా నాకు సక్సెస్ అనేది వస్తే తప్పకుండా నేను ఎందుకు వీడియో స్టార్ట్ చేశానో మీకు చెప్తాను. దానికోసం స్టార్ట్ చేశాను. అలాంటిది మధ్యలోని 3 నెలలు ఆపేయాల్సి వచ్చింది. నాకేంటంటే బయట షాప్ చూసుకొని, ఇల్లు చూసుకొని, ఇంట్లో పని అంతా చూసుకొని ఇవన్నీ మేనేజ్ చేయలేకపోయానండి. ఇంకా అలానే తర్వాత ఇంకో ప్రాబ్లం అండి. నా ఫోన్ ఏమైందంటే, నేను గుడికి వెళ్ళాను, టెంపుల్కి వెళ్తేప్పుడు ఈ కాళ్ళు కడుక్కునే కొళాయి దగ్గర నేను మొబైల్ ఏమో నాది పూజ సామాన్లు ఉంటాయి కదా, దాన్ని బ్యాగ్లో పెట్టి నేను కాళ్ళు కడుక్కునేటప్పుడు పక్క ట్యాపు ఓపెన్ చేస్తారండి. నా మొబైల్ తడిచిపోయి రిపేర్ అయిపోయిందనమాట. వెంటనే చేయించాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి. అలాగే ఈ కప్స్ ఉన్నాయి కదా, లాస్ట్ టైం కప్స్ ఎక్కినప్పుడు నేను మొత్తం తడిచిపోయానండి. ఇది ఈ ఇయరే ఎక్కామన్నమాట. ఎక్కారని ధైర్యం చేసి ఎక్కాము, కానీ బయటకైతే అలా కనిపిస్తుంది, కానీ చాలా స్పీడ్గా ఊగేస్తుంది. మధ్యలోని వాళ్ళని ఆపండి అని అరిచామన్నమాట. అరిసేటప్పటికి అతను ఎక్కడో కింద ఉన్నాడు. నిజంగా నాకు చెమటలు వచ్చాయండి బాగానా. పిల్లలు సరదా మీద మొత్తం అందరం ఎక్కేసాము. ఎక్కితే నాకు ఇంకా కడుపులోని పేగులన్నీ కూడా బయటకు వచ్చేసినట్టు అయిపోయాయండి. ఇంక అందుకని వెంటనే ఆపండి అని చెప్పి దిగిపోయాను. ఇక్కడైతే డిస్కో దగ్గరికి వెళ్ళామండి. ఇలా అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తామండి. ప్రతి దగ్గరికి వెళ్ళాక అన్ని రకాలుగా ఎక్కుతాము, బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకైతే లాస్ట్కి ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.